ఆచారంగా తీసేసుకొని ఈ ఆచార వ్యవహారాలు పాత నిబంధనలు అంతా కూడా ఆచార వ్యవహారాలు వస్తే యేసుప్రభు వచ్చిన తర్వాత "అరే అబ్బాయి నేను చెప్పింది ఆచారాలు చేస్తారని కాదు, మీరు అనుసరిస్తారు, మీకు జ్ఞాపకంగా ఉంటాయని చెప్పి ఇలా చేశాను కానీ దీన్ని మీరు ఇలా ఉంచుకోకూడదని చెప్పాడు. అందుకని దావీదు భక్తుడు అప్పుడే చెప్పనే చెప్పాడు, దేవా పాపం చేయకున్నట్లు ఈ చేతి మీద కాదు బాస్ మీద కాదు కానీ నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అది కాన్సెప్ట్, దేవుని కాన్సెప్ట్. అప్పుడు ఇంక యేసుప్రభు రాలేదుగా, మరి ఎందుకు రాశాడు మోషే కీర్తనలో? అంటే దేవుడు హృదయంలో రాసించాడు. దేవుడు మనిషి పాపం చేయకున్నట్లు హృదయంలో ధర్మశాస్త్రం రాసించాడు. దేవుడు కాన్సెప్ట్ ఎప్పుడు కూడా హృదయంలో ఉంది. కానీ మనుషులు అర్థం చేసుకునే కారణంగానే దేవుడు కొన్ని భౌతిక విషయాలు పెట్టాడు, వారికి ఒక నమూనాగా పెట్టాడు, ఒక ఛాయగా పెట్టాడు. కానీ దీన్ని యూదులు ఏం చేశారు, ఆచార వ్యవహారాలుగా చేసి దాన్ని రుద్దుపడేసి ఏం చేశారంటే చివరికి ఆచారాలుగానే మిగిలిపోయారు. అందుకే దేవుడు నూతన నిబంధన ఇచ్చాడు, అయ్యా శాస్త్రులారా పరిసరారా, మీరు ఎప్పుడెంత కదా మీరు గిన్నెలు ఏం చేస్తారు చెప్పండి, మీరు పైన అవుతారు. మీరు తర్వాత సమాధికి సున్న కొట్టిన సమాధులారా, మీరు ఏం చేస్తారంటే మీ సమాధికి సున్నం వేస్తారు కానీ అది లోనేమని చెప్పండి, అక్కడ ఎముకలు కుళ్ళు కంపులు ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏముంది? ఆచరణ వల్ల ఉపయోగం ఉంది. మరలా దేవుడు ఆయన ఏం మాట్లాడాడంటే మంచి సమర కథ దగ్గరికి వచ్చేసరికి అదిగో యాజకుడు వెళ్ళిపోతున్నాడు, లేవుడు వెళ్ళిపోతున్నాడు. యాజకుడు ఎవరు చెప్పండి? దేవుని చేత ప్రదర్శించబడి దేవుని మందిరములో ఆవరణము పరిశుద్ధమైన స్థలము అతి పరిశుద్ధమైన స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళినటువంటి ఈ యాజకుడు ఆ చావు బతుకులో ఉన్న వాడిని చూసి పక్కకి వెళ్ళిపోయాడు. అదేమన్నా న్యాయం అంటారా? దేవుడు అది చెప్పాలా, కానీ ఆచారం చేశాడు. లేవుడు ఉన్నాడు, ఒక మత ప్రతిష్ట కలిగిన వాడు. ఈ మతం కలిగిన వాడు అమ్మో నాకెందుకు ఈరోజు సబ్బాత్ దినము నేను దేవుని ఆరాధించాలని చెప్పి బైబిల్ ఉన్నట్టు ఏం చేశాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు చూసి. కానీ ఒక సమరయుడు ఏం చేశాడంటే అతని దగ్గర ఆగి గాయములు కట్టి నూనె రాసి ద్రాక్షారసం పోసి మరలా గాడిద మీద ఎక్కించుకొని వెళ్ళిపోయి అలాగ పూటకులు వాని దగ్గరికి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి, అయ్యా నువ్వు ఇతనికి బాగు చేయి, ఈ ఖర్చు ఈ ధనం తీసుకుని నువ్వు ఇతను బాగు చేయి, ఒకవేళ ఇతని నిమిత్తం నువ్వు ఏదైనా నువ్వు ఖర్చు చేసి ఉంటే నేను మరలా రేపు వస్తాను చేసి ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అతను ఎవరు చెప్పండి? ఒక అంటరానివాడు కదండి, ఎవరో రోడ్డు మీద ముక్కు మొఖం తెలియదు, ముక్కు మొఖం తెలియనివాడు నేను యాజకుడిని అని చెప్పేవాడు ఆగాలి. దేవుని ప్రేమించేవాడు చెప్పినవాడు ఆగాలి. ఎవరు చెప్పండి? క్రైస్తవ యూదుడిని చెప్తున్నాడు దేవుడు. యూదుడైనవాడు చెప్పండి నేను యాజకుడిని అర్పించానన్నవాడు సాటి మానవుడు వెళ్ళిపోయాడు. కానీ నేను కులము గోత్రం అన్నవాడు ఏమిటంటే వాడు వెళ్ళిపోయాడు. కానీ కులము గోత్రము యాజకుడు కానివాడు ఒక అంటరానివాడు ఆగి అతని పరామర్శించి గాయాలు కట్టి నేను డబ్బులు ఇస్తున్నాడు. ప్రభు ఏం చెప్పాడు చివరికి? నీవును పోయి అలాగును చేయమని చెప్పాడు. ఎంత పెద్ద స్టోరీ అండి. నువ్వు అలా బ్రతమన్నాడు, నువ్వు యాజకులాగా ఉండొద్దని చెప్పేశాడు, లేవిలాగా ఉండదని చెప్పాడు, కానీ నువ్వు మంచి సామర్యలాగా చెప్పాడు. అంటే దేవుడు చెప్పింది నేను టోటల్గా నువ్వు మతాన్ని నమ్మొద్దు అని చెప్పేశాడు. అదే చెప్పేది, అందరూ చెప్పేది అదే, నువ్వు మతాన్ని నమ్మొద్దు.